ఇంతటి ఆధునిక సిటీలో ఈ యొక్క సిటీ గురించి నేను మాట్లాడుతున్నా. మన భాగ్యనగరంలో ఇది ఒక తపోభూమి అని ఎంతమందికి తెలుసు? ఎక్కడో ఉత్తరాఖండ్లో తపోభూమి అంటాం కదా. ఒక్కసారి మన చరిత్ర పుటమిలోకి వెళ్ళి తొంగి చూస్తే హైదరాబాద్ అనే ఈ నగరానికి ఎంత ప్రాశస్త్యం ఉంది. ఇది ఒక కల్చరల్ సిటీ, ఇది ఒక హెరిటేజ్ సిటీ, ఇది ఒక తపోభూమి. ఎందుకంటే ఈ ప్రాంగణంలో మీరు ఏ చేసినా మహర్షులు, మునులు తపస్సులు ఆచరించారు. ఇక్కడ తపస్సు సాధన చేశారు. ఇప్పుడు ఉంటున్న ఈ ప్రాంగణంలో కూడా జీవ సమాధులు ఉన్నాయి గురువులవి. ఇక్కడ తపస్సు చేసి జీవ సమాధి పొందారు. సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్ముడి యొక్క విగ్రహాన్ని మీరు చూడండి, 1700 సంవత్సరాలు. ఎంత పురాతనమైన కట్టడం. పక్కనున్న ఇస్లామిక్ దేశాలలో కాంబోడియా, మలేషియా, ఇండోనేషియా లాంటి ఇస్లామిక్ నేషన్స్లో మన ఆలయాలు కట్టడాలన్నీ చాలా చారిత్రాత్మకంగా చూసుకుంటుంటే, మన భారతదేశంలో, మన తెలంగాణలో, మన తపోభూమి అయిన మన భాగ్యనగరంలో ఎంతో ప్రాశస్త్యం ఉన్న ఈ మహానగరంలో ఉన్న మన ఆలయాలను, మన సంస్కృతికి చిహ్నాలైన మన ఆలయాలను కాలరాస్తున్నాము. ఈ హక్కు ఎవరిచ్చారు? మనకి మన పూర్వీకులు ఇచ్చిన ఆస్తులివి, ప్రతీకలు. దీన్ని కాలరాసే ఎవరిచ్చారు? నిజాముల కాలంలోనే ఇదే ప్రాచీన మహానగరంలో అనేక దేవాలయాలకు నిజాములు భూములు ఇచ్చారు, మాన్యాలు ఇచ్చారు, దగ్గరుండి విగ్రహాలు పెట్టించారు.